తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలను మాజీ మేయర్ కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో కాకినాడ 6వ డివిజన్ సాంబమూర్తి నగర్ జ్యోతుల కాలనీ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు పూర్ టు రిచ్ అన్నదాత, ఇంటింటికి సురక్షిత తాగునీటి కనెక్షన్, మహాశక్తి, యువగలం, బీసీలకు రక్షణ చట్టం వాటితో కూడిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు. ఏదైతే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఇక్కడ 6వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించి చెప్తా వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అమ్మఒడి పథకంతో ఏమాత్రం లబ్ధి పొందారు అంటే ఒక్క బిడ్డకే వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పి వాపోతా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి తల్లికి వందనం పేరిట ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, అదే విధంగా ముగ్గురుంటే 45,000 కూడా ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వాళ్ళ నోట్ల నుండే వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి బాబు గారు అని చెప్పేసి అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకోవడం నిజంగా చాలా సంతోషనీయం. అదే విధంగా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా మహాశక్తి పేట మంచి పథకాలు ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా అవి కూడా వాళ్ళందరికీ కూడా వివరించి చెప్తా వస్తా ఉన్నాం. అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమ కేసు పెట్టి జైల్లో నిర్బంధించి దాదాపుగా 54 రోజులు జైల్లో నిర్బంధించి నిజంగా ఆయన వయసును కూడా ఖాతా చేయకుండా ఆయన అంత బాధపెట్టడం చూసి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఒక ఇంత సానుభూతితోనే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి బెయిల్ పిటిషన్ మీద వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే అవన్నీ కూడా బోగస్ రిపోర్టులు డాక్టర్స్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం పట్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మళ్లీ బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాము అని చెప్పి వాళ్ళందరూ బలంగా చెప్తున్నారంటే అది బాబు గారి గొప్పతనం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు.